సో మనం ప్రాక్టికల్ అనాలిసిస్ తెలుగు గ్రూప్ లోని అదేవిధంగా గాయత్రి జ్యోతిష్ కేంద్రం గ్రూప్ లోని కూడా పోల్ పెట్టడం జరిగింది. అందులో ఎక్కువ మంది ప్లానెట్స్ ఇన్ ఆల్ హౌసెస్ చెప్పమని అడగడం జరిగింది. సో మెజారిటీ దానికి వచ్చింది కాబట్టి వారి కోరిక మేరకు అది డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ లాస్ట్ సెషన్ 12 క్లాసుల్లో మనం లార్డ్స్ డిఫరెంట్ హౌసెస్ లో ఉంటే రిజల్ట్స్ చూసాం. ఇప్పుడు రాబోయే 12 వారాలు మొదటి ఇంట్లో చంద్రుడు ఉంటే ఎటువంటి ఫలితము, రవి భగవానుడు ఉంటే ఎటువంటి ఫలితము, శుక్రుడు, కుజుడు, శని భగవానుడు, రాహువు, కేతువు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది చూద్దాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కూడా అవుట్లైన్ ఫలితాలు. ఎందుకంటే చంద్రుడు మొదటి ఇంట్లో ఉన్నాడు. ఏ భావాధిపతి కింద ఉన్నాడు? మొదటి భావాధిపత, రెండవ భావాధిపత, మూడవ భావాధిపత, 12వ భావాధిపత. సో అలా తీసుకుంటే ఒక ప్లానెట్ కి 12 క్లాసులు అవుతాయి. 9 ప్లానెట్స్ కి ప్లస్ 12 భావాలకి కలిపి తీసుకుంటే 12 144 క్లాసులు అవుతాయి. అంటే 144 వారాలు కావాలి మనకి. సో అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే మళ్ళీ అవుట్లైన్ కింద మిక్స్ చేసి ఫస్ట్ హౌస్ అంటే ఇక్కడ మీరు లగ్నం తీసుకోండి. మీది ఏ లగ్నం అయితే ఆ లగ్నం, మేష లగ్నం అయితే మేష లగ్నం, కుంభలగ్నం అయితే కుంభలగ్నం. ఇంచుమించుగా జై శ్రీరామ్. ఇంచుమించుగా లేదమ్మా ఇదేరా తల్లి. ఓకే సార్, ఓకే సార్. అంటే 8:30 కదా, ఇక మాట్లాడుతుంటే స్టార్ట్ అయిపోయిందేమో కంగారు వచ్చి. లేదమ్మా 8:33. అదే సార్ 2 minutes. అదే సో అందుకని చెప్పి ఇక్కడ కుంభలగ్నం వాళ్ళకి కుంభలగ్నంలో చంద్రుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మేషలగ్నం వాళ్ళకి మేషలగ్నంలో చంద్రుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అన్నది విడివిడిగా తీసుకున్నప్పుడు మళ్ళీ ఫలితాలు మారుతాయి. అదే విధంగా భావాధిపతులు ఏ భావానికి ఆధిపత్యం వహించారు అన్నదాన్ని బట్టి కూడా తీసుకున్నప్పుడు మళ్ళీ ఫలితాలు మారుతాయి. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే సింప్లిఫై చేయడానికి మిక్స్ చేసి ఫలితాలను రాయడం అనేది జరిగింది. ఇక్కడ నేను ఒక 10-15 పాయింట్లు చదివినప్పుడు ఈ 10-15 పాయింట్లు మీకు సరిపోవాలనేం రూల్ లేదు. అందులో ఒక పాయింట్ సరిపోయినా సరిపోయినట్టే. సో మాకు 15 నప్పలేదు అంటే మాట్లాడదాం. 15లో కనీసం 1, 2, 3 కనీసం తక్కువలో తక్కువ ఒక 4 పాయింట్లు మ్యాచ్ అయినా కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఆ విధంగా చూసినప్పుడు మొట్టమొదటి ఇంట్లో అంటే లగ్నములో కనుక గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు, ఏ గ్రహము ఉంటే ఎటువంటి ఫలితాలు. లగ్నము అంటే మనందరం చదువుకున్నాం. దీన్నే మనం ఫస్ట్ హౌస్ అని ఇంగ్లీష్ లోని, అచ్చ తెలుగులో అయితే తనూభావం అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఈ ఫస్ట్ హౌస్ మనకి ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అన్నది కనుక చూస్తే ఎప్పుడైనా ఒక జాతకుడు మన దగ్గర జాతకం చెప్పిందుకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆ పెర్సన్ చూస్తాం. పెర్సన్ చూడగానే మనకు ఒక ఐడియా వస్తుంది. సన్నంగా ఉన్నారా, పొడవుగా ఉన్నారా, లావుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, ఎర్రగా ఉన్నారా, కాంప్లెక్స్ మనకు తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం వాళ్ళది ఏ లగ్నము అని అంచనా వేసే పరిస్థితికి వచ్చేసి ఉండాలి జ్యోతిష్కుడు అన్నప్పుడు. ఏదో 1-2 తప్పు అయితే అవ్వచ్చు. సాధారణంగా మిథున లగ్నము కానీ కన్యా లగ్నము కానీ తీసుకుంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని 5-3, 5-4 దాటి ఉంటారు. చాలా షార్ట్ గా ఉంటాయి. అదే కుంభలగ్నము మకర లగ్నము తీసుకుంటే శని భగవానుడు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం సన్నంగా పొడవుగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి తీసుకోవాలి, మనం లగ్నంతో పాటు చంద్రరాశి కూడా తీసుకోవాలి. ఒకవేళ కుంభలగ్నం అయ్యి ధనుసు రాశి అయ్యింది అనుకోండి, కుంభలగ్నం క్యారెక్టర్స్ సన్నగా పొడవుగా ఉండాలి, ధనుసు లగ్నం తాలూకా లావుగా పొట్టిగా ఉండాలి. సో రెండింటిని మిక్స్ చేసి మనం ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 5'5", 5'6", 5'7" హైట్,
చూడడానికి కొంచెం బాగుండేటట్టు ఆకారం కలిగి ఉంటారు అని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా ఈ లగ్నములోని ఈ చంద్రరాశిలోని ఉన్న గ్రహాలు వీటిని చూస్తున్న గ్రహాల తాలూకా రంగులు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్స్ చేసి, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు కుంభలగ్నము ధనుసు రాశి తీసుకుంటే అక్కడ బ్లాక్ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్. సో ఆ రెండు కనుక మిక్స్ చేస్తే లేత ద్వారపండు, నిమ్మ ద్వారపండు కలర్ రావచ్చు. సో అలా ఆ కాంప్లెక్స్ మనం అలాగా చెప్తూ ఉండొచ్చు అనమాట. అందుకని చెప్పి జాతక చక్రంలో ఎప్పుడూ కూడా లగ్న భావము చాలా ముఖ్యమైనది అనమాట. లగ్నము కనుక చాలా చక్కగా శుభ్రంగా బలంగా కనుక ఉంటే జాతకుడు జీవితాంతము కూడా హ్యాపీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అందులో ఉండే గ్రహాలు, దాన్ని చూస్తున్న గ్రహాలు, గోచారంలో దాని మీదుగా వెళ్తున్న గ్రహాలు ఫలితాలను మనకి ఇస్తాయన్నమాట. సో విశ్లేషణ చేసినప్పుడు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లగ్నము ఏ నక్షత్రంలో ఉందో కూడా చూసుకోవాలి. ఆ నక్షత్రాధిపతి తాలూకా కారకత్వాలు ప్లస్ ఆ నక్షత్రాధిపతి రంగు కూడా రావడానికి అవకాశం ఉంది. సో అందుకని చెప్పి లగ్నంలో స్థితి చెందిన గ్రహాలు, లగ్నంలో స్థితి చెందినటువంటి గ్రహాలతో పాటు లగ్నాన్ని చూస్తున్న గ్రహాలు, అదేవిధంగా లగ్నము స్థితి చెందిన నక్షత్రం, ఇవన్నీ కూడా మనం తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా చూసినప్పుడు ఫస్ట్ హౌస్ మనకి టోటల్ గా మన బాడీకి సంబంధించిన హౌస్ అనమాట. దీన్ని మనం తనుభావము అని కూడా పిలుస్తాం అనమాట. ఇది ఏంటంటే జాతకుడి తాలూకా వ్యక్తిత్వాన్ని, ఎటువంటి వ్యక్తిత్వం జాతకుడు కలిగి ఉన్నాడు అన్నది ఈ లగ్న భావం నుంచి మనం తెలుసుకుంటాం. అదే విధంగా జాతకుడు బలమైన శరీర సౌష్ఠవం కలిగి ఉన్నాడా, లేదా పేలగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, ఇవన్నీ కూడా లగ్నం నుంచే చూస్తాం. ఇంకో కొత్త విషయం ఏంటంటే లగ్నాన్ని అనుసరించి జాతకుడు చూసే చూపు కూడా, అంటే కొంతమంది చూడండి కోరగా చూస్తారు, దోరగా చూస్తుంటారు, కొంతమంది ఇంకొంచెం ఒక రకంగా చూస్తుంటారు, కొంతమంది ఫెయిర్ గా ఓపెన్ గా చూస్తూ ఉంటారు, కొంతమంది దొంగతనంగా చూస్తూ ఉంటారు. సో జాతకుడి తాలూకా చూపు కూడా లగ్నం నుంచే మనం చూస్తాం అన్నమాట. అదే విధంగా జాతకుడిని లైంగిక ఆకర్షణ శక్తి, అంటే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళని ఆకర్షించే ఆ శక్తి కూడా లగ్నం నుంచే చూస్తాం అన్నమాట. తర్వాత జాతకుడి తాలూకా ప్రవర్తన, ఇది కూడా మనం లగ్నం నుంచే చూస్తాం, ఫస్ట్ హౌస్ నుంచే. అదే విధంగా జాతకుడి తాలూకా సామర్థ్యం, అది శారీరక సామర్థ్యమా, బుద్ధి సామర్థ్యమా, ఏది అన్నది కూడా లగ్నం నుంచే మనం చూస్తాం అన్నమాట. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ 1వ ఇల్లు 4వ ఇంటి నుంచి 10వ ఇల్లు అవుతుంది భావోద్భావం ప్రకారంగా. కాబట్టి 4వ ఇల్లు తల్లికి సంబంధించింది కాబట్టి తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన పేరు లేదా తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన కీర్తి, ఈ రెండు కూడా లగ్నం నుంచే మనం చూస్తాం అన్నమాట. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ లగ్నం నుంచి జాతకుడు దూర ప్రయాణాలు చేస్తాడా లేదా అన్నది కూడా మనం ఈ లగ్నం నుంచే మనం చూస్తాం అన్నమాట. అదే విధంగా జాతకుడి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏమైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటాయా, లేకపోతే అసలు ఎటువంటి రోగాలు లేకుండా జస్ట్ ఇవ్వాలి. మీరు అందరూ చూసే ఉంటారు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మొన్న ఒక స్వామీజీ భారత పద్మభూషణ, పద్మవిభూషణ అందుకున్నారు. 128 సంవత్సరాలు. ఇప్పుడే ఎవరో నాకు వాట్సాప్ లో పంపించారు. ఒకసారి ఆయన డీటెయిల్స్ ఉంటే తీసుకుంటే మనకి రీసెర్చ్ కి పనిచేస్తుంది. 128 సంవత్సరాలు బ్రతికారు ఆయన. సో అలాంటి దీర్ఘాయువు ఎలా వచ్చింది అన్నది కూడా మనం లగ్నం నుంచే చూస్తాం అనమాట. అంటే జాతకుడి తాలూకా ఆరోగ్యము. అదే విధంగా కొంతమందిని చూస్తే వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు చుట్టుపడుతూ ఉంటుంది. కొంతమందిని చూస్తే జిడ్డు మొహం వేసుకొని అసలు చూడాలంటేనే చిరాగ్గా ఉంటారు. అది కూడా మనం లగ్నం నుంచే చూస్తాం అనమాట. అంటే జాతకుడి యొక్క తేజస్సు, అది కూడా మనం లగ్నం నుంచే చూస్తాం అనమాట. ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే జాతకుడి యొక్క జీవిత మార్గం, ఏ మార్గంలో జాతకుడు ప్రయాణాన్ని సాగిస్తాడు అన్నది కూడా మనం లగ్నము లేదా తనుభావము లేదా మొదటి ఇల్లు లేదా ఫస్ట్ హౌస్, దీని నుంచే చూస్తాం. సో ఇది ఓవరాల్ గా ఫస్ట్ హౌస్ కి సంబంధించినటువంటి కారకత్వాలు. కాలపురుష కుండలిలో అయితే మొట్టమొదటి భావానికి కుజుడు అధిపతి. కానీ ఇక్కడ మీకు ఏ లగ్నము ఎవరి లగ్నం అయితే వాళ్ళ లగ్నాన్ని ఫస్ట్ హౌస్ కింద తీసుకుంటే కనుక, ఫస్ట్ హౌస్ లో కనుక సూర్య భగవానుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? నేను ఇందాక చెప్పినట్లుగా అక్కడ సూర్యుడు 7th లార్డ్, 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ అన్న దాని మీద కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
ఇది చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని మాత్రమే మిక్స్ చేశాను, అన్ని చేయలేదు, ఎందుకంటే టైం చాలదు కాబట్టి. సో ఫస్ట్ హౌస్ లో కనుక సూర్యుడు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తులకి గర్వం ఉంటుంది. ఈ వ్యక్తులకి గర్వం ఉంటుంది. అదే విధంగా ఈ జాతకులకి ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. అదే విధంగా ఈ జాతకుడు మంచి దృఢమైన వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటాడు అనమాట. గర్వము, ఆత్మవిశ్వాసము, దృఢమైన వ్యక్తిత్వము, ఈ మూడు ఉండడం వల్ల జాతకుడి తాలూకా చరిష్మా పెరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే జాతకుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఈ జాతకుడు ప్రభావానికి లోనై ఉంటారు. సపోజ్ కొంచెం రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ ఆహార్యం కానీ, వాళ్ళ ఫిజిక్ కానీ, వాళ్ళ స్ట్రక్చర్ కానీ, వాళ్ళు మన దగ్గరికి రా అని ఇలా పిలిచినా కూడా, అంటే చుట్టూ ఉన్న పోలీసుల ప్రోటోకాల్ ఇవన్నీ పక్కన అసలు ముందు వాళ్ళు చూడగానే మనకు ఒక రకమైన భయం అనిపిస్తుంది అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, ఎంత మనకి పరిచయం ఉన్నా కూడా. ఎందుకంటే వాళ్ళ స్ట్రేచర్ అలా కనబడుతుంది అనమాట. అయితే ఈ జాతకుడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు సహజంగా ఆకర్షించబడతారు. ప్రత్యేకించి వీళ్ళని ఎవరైనా ఆకర్షించాలంటే వీళ్ళు ఏం చేయక్కర్లేదు, అది ఆల్రెడీ భగవంతుడు వాళ్ళకి ఇచ్చేసిన వరం అనమాట. వీళ్ళకి సహజ ఆకర్షణ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ జాతకుడు ప్రజలకి ఆనందాన్ని ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాడు. జాతకుడు ప్రజలకి ఆనందాన్ని ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు లోతైన ఆలోచన చేసి దాని నుంచి బయటపడేటట్టుగా కూడా చేస్తాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు లోతైన ఆలోచన చేసి, అంటే దాన్ని విశ్లేషించి ఆ సమస్య నుంచి వాళ్ళని బయటపడేటట్టుగా చేస్తాడనమాట. ఈ జాతకుడు ఎక్కడ ఉంటే అక్కడ వేడుకలా ఉంటుందన్నమాట. ఈ జాతకుడు ఎక్కడ ఉంటే ఆ ప్రజెన్స్ లో చిన్నపాటి వేడుక వాతావరణం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ జాతకుడు ఏదైనా కోరుకుంటే ఎదుటివారి మీద తన ముద్ర బలంగా వేయగలుగుతాడు. ఎదుటివారి మీద తన యొక్క ముద్రని బలంగా వేయగలుగుతాడు. అంటే వీళ్ళ తాలూకు ఇంపాక్ట్ వాళ్ళ మీద చాలా ఉంటుందన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే అవతల వాళ్ళకు ఉండే కోరికలు ఏంటో తెలుసుకొని జాతకుడు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఎదుటివారి కోరికల్ని తెలుసుకొని వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ జాతకుడు సాధారణంగా స్వతంత్రంగా ఉంటూ దృఢంగా ఉంటాడు. స్వతంత్రంగా ఉంటూ దృఢంగా ఉంటాడు. అదే సమయంలో ఒక చిన్నపాటి సమూహానికి నాయకుడిగా కూడా ఉంటాడు. జాతకుడికి కనుక నచ్చని పని ఏదైనా జరిగితే అవతల వ్యక్తి ఇతనికన్నా ఎంత పెద్ద వ్యక్తినైనా సరే, జాతకుడికి కనుక నచ్చని పని ఏదైనా జరిగితే అవతల వ్యక్తి ఇతనికన్నా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే విభేదిస్తాడు, పోటీ పడతాడు. మరియు జాతకుడు ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటాడు, అసలు ఖాళీ ఉండదు ఆయన. జాతకుడు ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటాడు. ఇవన్నీ ఎలా ఉంటే తన వరకు వస్తే కనుక తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికల్లో మునిగిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడా. తనకంటూ సొంతంగా ఒక పర్సనల్ లైఫ్ ఉంటే అందులో తనకు కొన్ని కోరికలు ఉంటే
ఆ కోరికల్లో ఎప్పుడు మునిగి తేలుతూ ఉంటాడనమాట. ముఖ్యంగా లగ్నంలో రవి భగవానుడు ఉన్న జాతకులకి వచ్చే సమస్య ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళకి కొంచెం గర్వము అహం ఉంటుందని చెప్పి, దాంతో ఎక్కువగా సమస్యలు వస్తాయి. ఆ గర్వము అహము తోటి ఎక్కువ సమస్యలు వస్తాయి. వీటి వల్ల జాతకుడికి మితిమీరిన అధికారం వస్తుంది. ఈ గర్వము అహంకారము ఈ మితిమీరిన అధికారము ఎప్పుడైతే వచ్చాయో జాతకుడు తప్పు చేసే అవకాశం ఉంది. ఎవరికైనా లగ్నంలో రవి ఉన్నారా? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి ఎవరికైనా ఉంటే. ప్రసన్న పెండ్యాల గారు, ఓకే, ఒక్కలే. విజయ పట్నాల్ గారు నెమ్మదిగా చెయ్యెత్తారు, ఎవరైనా ఎత్తారా లేదా చూసేద్దామలో. ఆనంద్ బ్రహ్మ గారు అడుగుతానమ్మా, జస్ట్ చెయ్యి రైజ్ చేయండి చాలా. హరిప్రియ సార్ గారు, లగ్నంలో ఆనంద్ రవి తీసుకోవాలా, మేషంలో రవి ఉన్నవి చెప్పొచ్చా సార్? లగ్నములో రవి, మేషం ఎందుకు వచ్చిందండి మధ్యలో మళ్ళీ మీకు? అంటే మేషం కాలపురుష కుండల ప్రకారం మేషం కూడా లగ్నం కింద తీసుకుంటాం కదా, ఫస్ట్ ప్లేస్ కింద. డౌట్ గా అడుగుతున్నారు సార్, అంతే. మనం లగ్నం మాట్లాడుకుంటున్నాను తల్లి. ఓకే సార్, ఓకే సార్. నేను మామూలుగా పదం వాడాను, కాలపురుష కుండల్లో మొట్టమొదటి హౌస్ పూజ భగవానుడు అధిపతి అని, మీరు దాన్ని పట్టుకోవద్దు. సో అలాగే సార్, ఇప్పుడు అలాగే. ప్రసన్న గారు కానీ, విజయ గారు కానీ, ఆనంద బ్రహ్మ గారు కానీ, హరిప్రియ గారు కానీ ఏమైనా ఈ పాయింట్లు మ్యాచ్ అయ్యాయా? చాలా వరకు అయినాయి సార్. ఓకే అమ్మా, ఆనంద బ్రహ్మ గారు. ప్రౌడ్నెస్ లేదు సార్, ప్రౌడ్నెస్ ఒకటి లేదు, ఈగో కానీ అవి లేవు, మిగిలినవన్నీ అది మ్యాచ్ అయ్యాయి. ఓకే, రైట్. విజయ పట్నాల్ గారు. యాక్చువల్ గా మా అల్లుడికి ఉంది సార్, నాకు కాదు. బట్ 1 డిగ్రీలో కాబట్టి అంతేం అనిపించదు, అబ్బాయి కామ్ గా కూల్ గా ఉంటాడు. ఓకే, రైట్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోతున్నవి చాలా శ్రీదేవి గారు చెయ్యొస్తారా? అంటే మా హస్బెండ్ కి మేష లగ్నం, కాకపోతే రవి వృషభంలో కృత్తిక నక్షత్రం మీద ఉన్నాడు సార్. అంటే ఇది అలా తీసుకోవచ్చా? అంటే అన్ని మ్యాచ్ అవుతున్నాయి. వచ్చే వారం తీసుకుందాం. అంటే ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి సార్ బిహేవియర్. అంటే ఎన్ని డిగ్రీలో ఉన్నారో చూడండి ఒకసారి. ఫస్ట్ పాదం అంటే వృషభంలోని ఫస్ట్ పాదంలో. అది ఎన్ని డిగ్రీలు అమ్మా? డిగ్రీలు ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు, అక్కడ కృత్తికలో ఉన్నారని తెలుసు. అది ఒకసారి చూడండి, మ్యాచ్ అవుతున్నాయి. అదే అందుకే ఒకసారి చూడండి. లగ్నం ఏమైనా కొంచెం సంధిలో పడింది కాబట్టి వెనకదానికి దీనికి కొంచెం వర్తింపు ఉంటుంది. మనం కేపీ వేస్తే మాత్రం అది ఫస్ట్ భాగంకి వస్తుంది సార్. ఓకే అమ్మా, రైట్. ఫస్ట్ పాదం కాదండి, ఆవిడ సెకండ్ పాదం చెప్తున్నారు. వృషభంలో సెకండ్ పాదం, అదే వృషభంలో ఫస్ట్ పాదం అన్నట్టు. ఓకే, ఇక్కడ సరే ఆ పాయింట్ కూడా చెప్తాను. అది బర్త్ టైం కరెక్షన్ చేయాల్సి ఉంటుందమ్మా, ఎందుకంటే నిన్న రాత్రే ఒక వ్యక్తిని నేను కలవడం ద్వారా ఒక కొత్త పాయింట్ తెలుసుకున్నాను. ఎప్పుడైనా సరే లగ్నము కనుక 2వ పాదము 4వ పాదములో ఉంటే సాధారణంగా ఆడవాళ్ళు పుడతారు, స్త్రీ జాతకులు. లగ్నము కనుక 2వ పాదమా సార్, లేకపోతే మామూలుగా 2వ పాదమా? మామూలుగానమ్మా, మామూలుగా నక్షత్రానికి 4 పాదాలు కదా, దాని ప్రకారం. అలాంటప్పుడు లగ్నం కనుక 1, 3 పాదాలలో ఉంటే పురుష జాతకులు అవుతారు అని నిన్న ఒక కొత్త పాయింట్ నేను తెలుసుకున్నాను. సో దాని ప్రకారంగా ఇప్పుడు మీరు అప్లై చేసి వెనక్కి 1వ పాదానికి వస్తే ఈ పాయింట్స్ అన్ని ఆయనకి మ్యాచ్ అవుతాయి. ఒకసారి బర్త్ టైం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది, ఒకసారి చెక్ చేయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళని పక్కన పెడితే మగవాళ్ళలో ఎవరికైతే లగ్నంలో రవి ఉంటారో 98% బట్టబుర్ర ఉంటుంది, బాల్ హెడ్ ఉంటుంది. అంటే రీసెంట్ గా వచ్చింది, ముందు లేదు కానీ ముందు ఎక్కువ జుట్టుండే. వస్తుందమ్మా, అదే చెప్తాను. లగ్నంలో ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, సెంటర్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అదే సార్, అవును. 12లో ఉన్నాడు అనుకోండి, వెనకాతలు ఖాళీ అవుతుంది బ్రహ్మానందంలో. ఓకే ఓకే. 2లో ఉన్నారు అనుకోండి, ముందు ఖాళీ అయిపోతుంది.
అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే. లగ్నంలో ఈ ఉంటే పాయింట్ సెంటర్ పార్ట్, ఓకే 12లో ఉంటే వెనకాతల, 2లో ఉంటే ముందు పార్ట్. మగవాళ్ళకి ఓకే మాత్రం ఖచ్చితంగా బట్టతలు ఉంటుంది. ఓకే సార్. అది. సో ఇప్పుడు ఈ లగ్నంలో రవి ఉండి ఎవరైతే ఈ మితిమీరిన అధికారము, అహంకారము, ఈగో తోటి బాధపడుతున్నారో వీళ్ళకి ఒక 3 రెమెడీస్ ఇస్తున్నాను. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి ఉదయము కూడా సూర్య భగవానుడికి మంచి నీటిని అర్ఘ్యముగా సమర్పించాలి. ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని తూర్పున తులసి మొక్క ఉంటుంది కాబట్టి ఆ సూర్య భగవాను చూస్తూ ఈ రాగి చెంబులో నీళ్లు ఆ తులసి మొక్కలో వంపుతూ ఓం నమో సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని 6 సార్లు పఠిస్తూ ఆ నీళ్ళని తులసి మొక్కలో వంపియండి. అదే విధంగా అవకాశం ఉంటే రోజు గాయత్రి, ఆదిత్య హృదయము 2 కూడా చేసుకోండి. మూడవది, తండ్రి గారు కనుక బ్రతికి ఉంటే అవకాశం ఉంటే రోజు ఆయన కాళ్ళకి దండం పెట్టండి. నాలుగోది, ఫైనల్ గా అహంకారం తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ రెమెడీలు ఒక లగ్నంలో రవే కాదు, 12 భావాలలో రవి ఎక్కడ స్థితి చెందినా, దుష్ట భావానికి ఆధిపత్యం వహించిన, పాపులతో ఉన్న ఈ పరిహారాలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. హరిప్రియ గారు. గురుగారండి, ఆడవాళ్ళు అర్ఘ్యము ఇవ్వచ్చు అంటారా? నేను అది మగవాళ్ళకి అమ్మ చెప్తున్నాను, మీరు ఓకే మామూలుగా అండి. వాళ్ళ అదే వెనకాతలు నిలబెడితే సరిపోతుంది. యా, నా మర్దల్ది ఇది అండి, లగ్నంలో రవి ఉన్నారు, అందుకనే తనకైతే రెమెడీ వస్తుందా అని అదే అడిగాను. అదే ఆయన పోస్తున్నప్పుడు వెనకాతలు జస్ట్ చెయ్యేలా పెడితే సరిపోతుంది. అండి. సార్ గురుగారు ఇంట్లో మెయిల్స్ లేకపోతే వాళ్ళు స్వయంగా పోయొచ్చా? ఇంట్లో మేల్స్ ఎవరు లేకపోతేనా? అంటే మీరు చెప్పింది వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారనా మీ ఉద్దేశం? ఎస్. అలాంటప్పుడు వీళ్ళు చేసుకోవచ్చమ్మా, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇంకా ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శ్రీదేవి స్త్రీ గారు మళ్ళీ అర్ఘ్యం మీరు. ఇవ్వకూడదా సార్? ఇవ్వకూడదు అని ఎక్కడా లేదు. సాధారణంగా ఏంటంటే నిత్య పూజ మగవారు చేస్తారు కాబట్టి, సో దానికి ముందు సరంజామా అంతా మీరు సర్దుతారు కాబట్టి ఆ రాగి చెంబుతో నీళ్లు పట్టేసి మీరు అక్కడ పెడితే పూజ అయిపోయిన తర్వాత ఈయన పట్టుకెళ్ళి అర్ఘ్యం ఇచ్చుకుంటారు కాబట్టి ఆ ఫలితం మీకు వస్తుంది, ఇబ్బంది లేదు. మామూలుగా యుక్త వయసుకు వచ్చే ఆడపిల్ల ఉన్నంత వరకు భార్య దేవుడికి సర్దాలి. యుక్త వయసులోకి వచ్చిన కూతురు కనుక ఉంటే అక్కడి నుంచి కూతురు సర్దాలి. కూతురికి పెళ్లి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే కోడలు దేవుడి గది సర్దాలి. దేవుడి గదిని ఆడవాళ్ళు సర్దాలి, నిత్య పూజ మగవారు చేయాలి. అది రూలు. రైట్. గురువుగారు ఒక డౌట్ వెంకటలక్ష్మి అండి. గారు. అయ్యా, ఇప్పుడు లగ్నం వచ్చి 12 డిగ్రీలు మోసమేనండి. ఏమండి? రవి లగ్నం వచ్చి 12 డిగ్రీలు అయిందండి, రవి వచ్చి 4 డిగ్రీల్లో ఉన్నారండి. ఇప్పుడు లగ్నంలో రవి ఉన్నదండి. లగ్నము 12 డిగ్రీల నుంచి స్టార్ట్ అయిందా? అవునండి. 12 డిగ్రీ నుంచి లగ్నం స్టార్ట్ అయింది, రవి 4 అన్నప్పుడు మీకు 12వ ఇంట్లోకి వెళ్ళిపోతుందండి భావచక్రం. అప్పుడు ఈ భావంలో రవిని తీసుకోవాలా లేకపోతే వద్దా అండి? అంత డిఫరెన్స్ ఉంది కాబట్టి తీసుకోకలేదు. 12th హౌస్ కింద వెళ్ళిపోతుంది. రవి భగవానుడు 12వ ఇంట్లోకి వెళ్ళిపోతారు అక్కడ. అదే, థ్యాంక్ యూ అండి. వెంకటలక్ష్మి గారు. సార్ ఇప్పుడు లగ్నంలో రవి ఉన్న వాళ్ళకి అర్ఘ్యం అన్నారు, ఆడవాళ్ళు వదలొద్దు అన్నారు. అసలు ఆడవాళ్ళకే ఉన్నప్పుడు మరి సార్ ఏంటి ఆడవాళ్ళకి ఉన్నప్పుడు? రవి లగ్నంలో ఉన్నప్పుడు బాగోనప్పుడు అదే చెప్తున్నాను కదా, మీరు అది తయారు ఆ రాగి చెంబులో నీళ్లు మీరు తీసి దేవుడి గదిలో పెట్టండి, వాళ్ళు తీసుకెళ్లి అర్ఘ్యం ఇస్తారు అని చెప్తున్నాను. అంటే మనకున్నా సరే వాళ్ళు చేస్తే మనకు వచ్చినట్టే సరిపోతుంది. ఓకే సార్. రైట్. తర్వాత చంద్రుడు కనుక లగ్నంలో ఉంటే, లగ్నము అంటే లగ్న రాశి చంద్ర రాశి కనుక ఒకటే అయితే కనుక బ్లంట్ గా మీరు ఒకటే సిద్ధాంతం పెట్టుకోండి, వీళ్ళు చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కసారి కనుక డెసిషన్ తీసుకుంటే ఇంకా ఆ నిర్ణయంలో మార్పు ఉండదు. మొండి అని చెప్పలేం కానీ ఇంచుమించు అలాగే ఉంటారు.
సో ఇక్కడ చంద్రుడు కనుక లగ్నంలో ఉంటే స్థానికుడు ఎక్కువ భావోద్వేగానికి లోనవుతూ ఉంటాడు. ఎక్కువ భావోద్వేగానికి లోనవుతూ ఉంటాడు. అదేవిధంగా తనకు తెలియకుండానే తనలో తానే కుమ్ములిపోతూ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో తెలియదు. ఎవరైనా జాలి చూపిస్తే కరిగిపోతాడు. కానీ చూడడానికి మాత్రం జాతకుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటాడు. ఎక్కువ మంది ప్రజలు ఇటువంటి జాతకుడికి ఆకర్షితులవుతారు. వీళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే ఎవరైనా వాళ్ళ బాధ వచ్చి వీళ్ళతో చెప్పుకుంటే, అంటే వీళ్ళతో ఇటువంటి జాతకుడితో మనం మనసు విప్పి మాట్లాడి మన అంతరంగంలో ఉన్న బాధలు కానీ సంతోషకరమైన వార్తలు కానీ ఆ జాతకుడికి చెప్పుకోవచ్చు అనే భావన ఎదుటి వారికి కలుగుతుంది. అంటే వాళ్ళంత ఓపికగా వింటారన్నమాట. అదేవిధంగా తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి జాతకుడు హైపర్ టెన్సిటివ్ పడిపోతూ ఉంటాడు. ఏమైందండి మహాలక్ష్మి గారు, ఏడుపు బొమ్మ పంపించారు? అదండి, ఇది ఏదో నొక్కుంటే ఏదో ఇదైపోయిందండి, అంతే. హ్యాండ్ అవునా? లైట్ చేపకి లేదని చెప్పి చూసుకుంటున్నానండి. సారీ సరే అండి. సరే. అయ్యే పర్లేదమ్మా. అంటే సార్ తల్లి హైపర్ యాక్టివా? హైపర్ యాక్టివా? ఒక్కొక్కసారి హైపర్ యాక్టివిటీ కలిగి ఉంటాడమ్మా. అంటే మీరు చెప్పినవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. దానికి హ్యాండ్ రైజ్ ఎక్కడ ఉందా అని చూసుకుంటున్నానండి నేను గురుగారు. అడుగుతానమ్మా, నేను అడుగుతాను అప్పుడు ఎందుకు. అయితే ఇక్కడ చంద్రుడు కనుక పూర్ణ చంద్రుడు కానీ లేదా కొంచెం బలము పొందిన చంద్రుడు అయితే పర్వాలేదు, కానీ క్షీణ చంద్రుడు కానీ అమావాస్య చంద్రుడు కానీ అయితే కనుక జాతకుడు మానసిక స్థితి మీద కొంచెం ప్రభావం ఉంటుంది. క్షీణ చంద్రుడు మరియు అమావాస్య చంద్రుడు కనుక అయితే జాతకుడి యొక్క మానసిక స్థితి మీద దాని ప్రభావం ఉంటుంది అనమాట. వీళ్ళలో ఇంకొక గుడ్ క్వాలిటీ ఏంటంటే అవతల వాళ్ళు వీళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారో వీళ్ళకి తెలిసిపోతుంది. అవతల వ్యక్తి వీళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో ఈ జాతకుడికి సులభంగా తెలిసిపోతుంది. ఎదుటివారికి సాయం చెయ్యాలని ఉన్నా ధైర్యం లేకపోవడం వల్ల సాయం చేయలేడు. అందుకని చెప్పి వీళ్ళు ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ మీద డిపెండెంట్ అయి ఉంటారు. వీళ్ళు సహజంగానే ఉన్నా కూడా, అంటే వాళ్ళు పాపం ఓపెన్ హార్ట్ గా ఏదైనా ఒక పని చేస్తున్నా మాట్లాడుతున్నా ఎదుటి వారికి వీళ్ళు నటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో వీళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు ఏంటంటే అస్థిరత లేదా ఎక్కువ మూడ్ స్వింగ్స్, అంటే వెంట వెంటనే వాళ్ళ తలక మూడు మారిపోతూ ఉంటుంది. భావోద్వేగ అస్థిరత అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఒక ఆనందం వచ్చినా ఒక దుఃఖం వచ్చినా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో కొంచెం కంట్రోల్ ఉండదు అనమాట. వెంటనే ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు ఒకదాని వెంట ఒకటి. ఇంకొక సమస్య ఏంటంటే వీళ్ళతోటి ఎక్కువగా ఎదుటి వారి మీద ఆధారపడతారు. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా వెండి పాత్రలో నీళ్లు తాగాలి. వెండి గ్లాసులో నీళ్లు పెట్టుకొని తాగాలి. అదేవిధంగా శివయ్యను పూజించడము, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడము చేయాలి. వీళ్ళకి ఇంకా బెస్ట్ రెమెడీ ఏంటంటే
ఏదైనా పారుతున్న జలపాతము లేదా సెలయేరు అలాంటి చోట కూర్చొని ధ్యానం కనుక చేస్తే, ఎప్పుడు చంద్రోదయ వేళ, చంద్రుడు ఉదయిస్తున్న వేళ ఏదైనా పారుతున్న జలపాతము సెలయేర్లు అలాంటి చోట కనుక కూర్చొని ధ్యానం చేస్తే ఆ నెగిటివ్ తాలూకా మూన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ కింద యాక్టివేట్ అయ్యి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఎవరైనా ఉన్నారా లగ్నంలో చంద్రుడు? ఆనందో బ్రహ్మ గారు, మహాలక్ష్మి జాలూరి గారు, రైట్. ఆనందో బ్రహ్మ గారు, సార్ కొంచెం స్పీడ్ గా మాట్లాడాలి, మళ్ళీ మనకి టైం చాలా, ఆల్రెడీ 9 అయిపోయింది, ఇంకా రెండో సార్, హౌస్ లో ఉంది. లగ్నంలో నాకు విధియలో పుట్టాను సార్ నేను. ఓకే సో మా అమావాస్య చంద్రుడేం కాదు, ఓకే శుక్లపక్ష చంద్రుడు. ఓకే, బలాన్ని పొందుతున్నారు. బాగానే ఉంది సార్, పొజిషన్ రైట్. అన్ని బాగానే ఉన్నాయి. ఏమైనా మ్యాచ్ అయ్యాయి సార్? బాగా చక్కగా మ్యాచ్ అయ్యాయి సార్. రైట్, థ్యాంక్ యూ సార్. మహాలక్ష్మి గారు. కొంతవరకు మ్యాచ్ అయినాయండి. ఓకే అమ్మా. మా బాబుది ఓకే లగ్నం అమ్మా. చంద్రుడు ఒకటేనండి. ఓకే, కొంచెం మొండిగా ఉంటాడా చెప్పిన మాట వినకుండా? మొండితనం ఏమి ఉండదండి, కాకపోతే తాను అనుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటాడండి. అదే దాన్నే మనం మన మాట వినకపోతే అదే కదా అంటాము. ఓకే రైట్, మీరు ఓకే ఓకే పాజిటివ్ గా చెప్పారు, నేను నెగిటివ్ గా అడిగాను, అంతే తేడా. రైట్ అమ్మా. ఓకే అండి. రైట్, మీనారెడ్డి గారు. అన్ని మ్యాచ్ అయ్యాయి సార్. నాకు థ్యాంక్ యూ టైటిల్ కూడా ఉంది, నాకు మొండిది అనేసి, మొండిఘటం అనేసి ఇంట్లో టైటిల్ కూడా ఉంది నాకు. ఏం టైటిల్? సూపర్. అండ్ చూడ్డానికి ఆహ్లాదంగా కనిపిస్తారా లేదా అనేది చూసేవాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్. అవునా? అడిగి చూడండి ఒకసారి. సరే, కాంతి కుమారి గారు. రైట్ అమ్మా. కాంతి కుమారి గారు, నమస్కారం సార్. అవకాశం ఉంటే వీడియో ఆన్ చేయండి అమ్మా, అవకాశం ఉంటే వీడియో ఆన్ చేయండి. అవకాశం ఉంటే వీడియో ఆన్ చేయమంటారా? సరే చెప్పండి అమ్మా, ఏమైనా మ్యాచ్ అయ్యాయా? కనిపిస్తున్నాను సార్. అన్ని మ్యాచ్ అయ్యాయండి. మొండితనం అలాగా అన్ని మీరు చెప్పినవి అన్ని కూడా బాగా మ్యాచ్ అయిపోయినాయి అన్ని. రైట్ అమ్మా, రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. విజయ పట్నాల్ గారు. సార్ మా బ్రదర్ సన్ మూన్ ఉంది సార్, డిపెండెన్సీ అయితే ఉంది సార్. ఓకే. తర్వాత సార్ మీరు రెమెడీస్ లో వెండి పాత్రలో నీళ్లు తాగాలి, శివుడి పూజించాలి, ఇంకోటి చెప్పారు సార్. మహామృత్యు మంత్రాన్ని జపించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. తర్వాత హ్యాండ్ లోరైజ్ చేసేయండి. తర్వాత మొదటి ఇంట్లో కనుక కుజు భగవానుడు ఉంటే జాతకుడు ఎక్కువ శక్తి దృఢత్వము కలిగి ఉంటాడు, మార్క్స్ క్వాలిటీస్ అన్ని ఉంటాయి. లగ్నంలో జాతకుడు ఉన్న కుజుడు ఉన్న జాతకులు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోటీతత్వము, అదే విధంగా పోరాటాలు కూడా ఉంటాయి. పోటీతత్వము తద్వారా పోరాటాలు కూడా ఉంటాయి అన్నమాట. లగ్నంలో కుజుడు ఉన్న వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ పోలీస్ పర్సన్స్ తీసుకోండి, అందరూ కాదు. అసలు వాళ్ళు మనం వెళ్ళగానే ముందు ఏకవచనంతో ఎరా అంటారు, చాలా సింపుల్ గా. ఫస్ట్ వెళ్ళగానే మనకి వెంటనే ఒళ్ళంతా నీరు కారు వచ్చి, ఇంత మంచి అది గురువు గారు అంటే నా వరకు కనుక చెప్తున్నాను జనరల్ గా. ఒక ఈవెన్ ఒక గవర్నమెంట్ టీచర్ వెళ్ళినా సరే, ఏరా ఏం చేసావు, చాలా క్యాజువల్ గా అనేస్తారు వాడిని, చాలా కఠినంగా మాట్లాడతారు. చిన్న ఇన్సిడెంట్ ఇవాళ జరిగింది, అది టైం ఉంటే లాస్ట్ లో చెప్తాను. ఈ లగ్నంలో కనుక కుజుడు ఉంటే ఎంత విచిత్రం అంటే జాతకుడు తనకి తానే శత్రువుగా మారుతాడు. ప్రత్యేకించి శత్రువులు అక్కర్లేదు, తనని తానే శత్రువుగా ఫీల్ అవుతాడు. సేమ్ అంతే, ఎక్కడ ఉన్నా కూడా దూకుడు, తగాదాలు ఇవన్నీ క్వైట్ కామన్ అన్నమాట. తద్వారా నష్టాలను చవి చూస్తారు.
మొరటగా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, నిగ్రహాన్ని కోల్పోయి ఉంటారు. అదేవిధంగా మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుతూ చాలా సడన్ గా వాయిస్ రైజ్ చేసి అవతల వాళ్ళని కంట్రోల్ చేస్తారు. స్వరాన్ని పెంచడం ద్వారా ఇతరులను ఆదేశించడానికి మరియు వాళ్ళని లొంగ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అయితే వీళ్ళు ఇది పాజిటివ్ సైడ్ కనుక అవలంబిస్తే వీళ్ళు రక్షించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఆ క్వాలిటీని కనుక వీళ్ళు పాజిటివ్ గా తీసుకోగలిగితే తనను మాత్రమే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తారు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే కనుక. చాలా తొందరగా విసుగు వస్తుంది వాళ్ళకి, చాలా తొందరగా విసుగు వచ్చేస్తుంది వాళ్ళకి. విచిత్రం ఏంటంటే వీళ్ళు మాట్లాడుతుంటే అవతల వాళ్ళు తెలియకుండానే వీళ్ళు వాళ్ళని రెచ్చగొడతారు. జస్ట్ చూపులతోటో, చిన్న స్మైల్ తోటో, లేదా ఒక చిన్న మాటతోటో అవతల వాళ్ళు ఈజీగా రెచ్చగొట్టేస్తారు. వీళ్ళకి నచ్చనిది ఏదైనా జరుగుతూ ఉందనుకోండి, ఆ అసంతృప్తి చూపించడానికి ఎటువంటి సిగ్గు పడరు, నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేస్తారు. సో వీళ్ళకున్న సవాళ్ళు ఏంటంటే శీఘ్ర కోపం, అంటే చాలా తొందరగా కోపం వచ్చేస్తుంటుంది వాళ్ళకి. అదేవిధంగా వీళ్ళకి సహనం అనేది పెద్దగా ఉండదు, చాలా తొందరగా అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీళ్ళకి ఉన్న ఇంకో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే వీళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి, సత్వర ఫలితాలు తక్షణం. అంటే వాళ్ళు ఏదైనా ఆదేశిస్తే వెంటనే ఆ ఫలితం వాళ్ళకి కనపడాలన్నమాట. లేదు అంటే చాలా చిరాకు పడిపోతుంటారు. సో వీళ్ళకి రెమెడీ ఏంటంటే మంగళవారం నాడు బెల్లాన్ని దానం చేయాలి. మంగళవారం నాడు బెల్లాన్ని దానం చేయాలి. హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా చదువుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేయాలి. మహాలక్ష్మి జాలూరి గారు 100% కరెక్ట్ అండి. అన్ని మ్యాచ్ అయినాయండి. ఓకే అమ్మా. కోడాటి కృష్ణవేణి గారు. సార్ కొన్ని మ్యాచ్ అయింది కానీ అసహనం అట్లా లేదు, కొన్నే మ్యాచ్ అయింది. నా మాట తీరు కొంచెం గట్టిగా ఉంటుంది అంటారు అవతల వాళ్ళు. మాకు వినబడుతుందమ్మా. అది కొంచెం గట్టిగా ఉంది కానీ అది నాకు నా ప్రొఫెషన్ లో అది నాకు బాగా పనికొచ్చింది సార్. అదే చెప్తాను, అది మీరు పాజిటివ్ సైడ్ వాడుకుంటే మిమ్మల్ని మీరు రక్షించడమే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా మీకు అది ఉపయోగపడుతుంది అనమాట. నా సర్వీస్ లో కాదు సార్, సర్వీస్ తర్వాత స్టేట్ బ్యాంక్ లో అవుట్ సోర్సింగ్ లో ఏటీఎం ఆఫీసర్ కు వేశారు, సపోర్ట్ ఆఫీసర్. ఏటీఎం కంప్లైంట్స్ చూడాలా, నా వాయిస్ బట్టి వాళ్ళు భయపడి అది కంప్లైంట్స్ త్వరగా చేసేస్తారు. ఓకే, ఒక టీచర్ లాగా మీరు చేస్తారన్న మా బాస్. దానివల్ల బాస్ చాలా కంప్లైంట్స్ తగ్గాయి, ఏటీఎం కంప్లైంట్స్ నా వాయిస్ వల్ల. రైట్ అమ్మా. విజయపట్నాల్ గారు. సార్ నేను 2 జాతకాల్లో చూసాను సార్, కోపం ఎక్కువ ఇద్దరికిను. ఓకే, చాలా మటుకు కలిసినాయి సార్. ఓకే అమ్మా, రైట్. రమేష్ కాలూరి గారు, కాలేరు. నమస్కారం గురుగారు. నమస్కారం. అవకాశం ఉంటే వీడియో ఆన్ చేయండి. అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు వృషభ లగ్నం తీసుకోండి గురుగారు, అందులో రోహిణి నక్షత్రంలో కుజుడు ఉన్నప్పుడు కూడా ఇలాగనే ఉంటుందా గురుగారు, లేకుంటే మృగశిరలో ఉంటే మనము ఓకే అనుకోవచ్చు, రోహిణి కృత్తికాలో ఉన్నా కూడా అలాగనే ఉంటుందా? రోహిణిలో ఉంటే నేను మీకు క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్పాను. ఓకే, లగ్న ఫలితము, లగ్నంలో ఉన్న గ్రహ ఫలితము, లగ్నాన్ని చూస్తున్న గ్రహ ఫలితము, లగ్నము లేదా గ్రహము స్థితి చెందిన నక్షత్ర ఫలితము, 4గిటిని మనం చూడాలి అని. ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్పింది రోహిణిలో కుజుడు ఉంటే ఎలాగుంది, తర్వాత
మృగశిరలో ఉన్నప్పుడు ఎలా ఉంది అన్నది ఒకసారి మీరు చెక్ చేయండి. అంటే ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా లేదా, దేనికి రోహిణికి మ్యాచ్ అవుతుందా మృగశిరకి మ్యాచ్ అవుతుందా అని. మృగశిరకు మ్యాచ్ అవుతున్నాయి గురుగారు. రోహిణిలో ఉన్నప్పుడు కూడా అది కొద్దిగా తగ్గుతుందా అనేటువంటి డౌట్, అంతే, వేరేం లేదు. అది ఎట్లా అది 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 ఒక్కసారి బర్త్ టైం రెక్టిఫికేషన్ కనుక మనం చేసుకుంటే ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ హౌస్ నా మెసేజ్ డౌన్ అయింది, చూస్తాను. సార్ రెమెడీస్ లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంకోటి ఏంటి సార్? ఫిజికల్ ఎక్సర్సైజు ఖచ్చితంగా చేయాలమ్మా. ఓకే. ఫిజికల్ ఎక్సర్సైజ్ విత్ మెడిటేషన్. మెడిటేషన్. థ్యాంక్ యూ సార్. తర్వాత లగ్నంలో కనుక బుధ భగవానుడు ఉంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా లగ్నంలో బుధుడు ఉంటే కనుక జనరల్ గా సాధారణంగా వీళ్ళు 5 అంటే 4, 8, 4, 9, 4, 10 నుంచి 5, 5, 1, 5, 2, 5, 3, 5, 4 వరకు వచ్చి ఆగిపోతారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు అబ్జర్వ్ చేయండి. లగ్నంలో కనుక బుధుడు ఉండి, అది మిథున లగ్నం కానీ కన్యా లగ్నం కానీ అయితే అసలు ఇంకా బిలో 5 ఉంటారు, చాలా పొట్టిగా ఉంటారు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో లగ్నంలో కనుక బుధుడు ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, మానసిక చురుకుదనం ఉంటుంది, ఎప్పుడూ చమత్కారంగా చలోక్తులు విసురుతూ ఎదుటి వాళ్ళని నవ్విస్తూ ఉంటారు. ఏదైనా ఒక కొత్త పనిని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వీళ్ళు నేర్చుకునే క్రమంలో వీళ్ళకి తెలిసింది ఎదుటి వాళ్ళకి పంచుతారు కూడా. అదేవిధంగా జ్ఞానము నైపుణ్యము కలిగిన వాడు, జ్ఞానము నైపుణ్యము కలిగిన వాడు, పరిస్థితులకి అనుగుణంగా మారేవాడు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మా దొడ్డమ్మ గారు ఒక ఆవిడ ఉన్నారు, ఒక 5 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఆవిడ కూడా నాకు తెలిసి ఇంచుమించు 5, 5'1" ఉంటారు. ఒకసారి నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాట్లాడేసుకుంటుంది. అలా ఎవరితో మాట్లాడుతున్నామంటే ఎవరు లేరురా, అందుకే నాలో నేనే మాట్లాడుకుంటున్నాను, నాకు మాట్లాడకపోతే తోచదు, సరిపోయింది అనుకున్నాను. ఆఖరికి ఎక్కువ మాట్లాడితే ఆయుక్షీణం అంటాను. కానీ ఆవిడ ఇంచుమించు 88 ఏళ్ళు పైచిలకే బతికారు. ఎప్పుడు రేడియో ఇంట్లో వాగినట్టు అలా ఒంటింట్లో ఒక్కరితే కొన్ని ఏమైనా సహస్రం ఏ విష్ణు లలిత సహస్రం అది కాదు, దానికి ఎప్పుడో చిన్నప్పుడు గుర్తొచ్చినవన్నీ అక్కడ ఎవరో మనిషి ఉన్నారు అనుకొని చెప్పేస్తూ ఉంటుంది అనమాట. అలా అవతల వాడు వింటున్నాడా లేదా, అసలు మనిషి ఉన్నాడా లేదా కూడా వీళ్ళకి అనవసరం అనమాట. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అలాగే ఎక్కువగా ఏదైనా చర్చలు జరపడము, కొత్తగా పరిచయాలు ఎలా ఏర్పరచుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. డిస్కషన్స్ చేయడము, కొత్త వాళ్ళని ఎలా పరిచయాలు పెంచుకోవాలి అన్నది వీళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఈ మాట్లాడే టాక్టిక్స్ ఉండడం వల్ల, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి మధ్యవర్తిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడున్న సమాచారాన్ని తీసుకొని అవతల వాళ్ళకి చేరవేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఎనీ మసాలా యాడ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా పోస్ట్ చేస్తారు. కొంతమంది ఉంటారు పావలా చెప్తే రూపాయి చెప్తారు అవతలకి వెళ్ళి, వీళ్ళు అలా కాదనమాట. ఇంకొక విచిత్రం ఏంటంటే లగ్నంలో బుధుడున్న వ్యక్తులు ఎక్కువ భాషల మీద పరిజ్ఞానం కలిగి ఉంటాడు. ఒకవేళ ఈ లగ్నంలో బుధుడున్న వ్యక్తి కనుక కొంచెం ఎరుపు రంగులో కనుక ఉంటే, శరీరం ఛాయ కనుక ఎరుపు వర్ణంలో కనుక ఉంటే, బాడీలోని నాడి అంటే నాడులు ఉన్నాయి కదా, నెర్వస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉంటారు.
వీళ్ళకున్న మెయిన్ సమస్య ఏంటంటే ప్రతిదాన్ని ఎక్కువ విశ్లేషణ చేస్తారు, భూతద్దంలో చూస్తారు ప్రతిదాన్ని కూడా. ఇది ఒక్కొక్కసారి అవతల వాళ్ళకి చిరాకు తెప్పిస్తుంది. ప్రతి చిన్న పనిని కూడా వాళ్ళు భూతద్దంలో చూస్తారు, ఎక్కువ ఆందోళనగా ఉంటారు, చంచలంగా కూడా ఉంటారు, ఒక చోట స్థిరంగా ఉండరు. వీళ్ళకున్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఏ పని మీద కూడా ఎక్కువసేపు దృష్టి పెట్టరు. ఏ పని మీద కూడా ఎక్కువసేపు దృష్టి పెట్టరు. సో వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే బుధవారం నాడు ఆవులకు పచ్చిగడ్డి తినిపించాలి. పచ్చి గడ్డి కానీ పచ్చి ఆకుకూరలు కానీ. బుధవారం నాడు పచ్చి మేత అని రాసుకోండి, అన్ని వచ్చేస్తాయి మేతలో. ఆవు తినే పచ్చి కలర్లో, ఆకుపచ్చి కలర్లో ఉండేవన్నీ కూడా. అదేవిధంగా ఒక 17 సార్లు ఓం బుధాయ నమః అని చదువుకోండి చాలు. ఇంకొక బిగ్గెస్ట్ రెమెడీ ఏంటంటే అబద్ధాలు చెప్పడం తగ్గించుకోండి. ఎవరైనా ఉన్నారా లగ్నంలో బుధుడు? రమేష్ గారు మీరు హ్యాండ్ ఇందాక లో రైజ్ చేయలేదేమో చూడండి. చాలా మంది ఉన్నారు. అర్చన గారు. సార్ నాది ఏం లేదు, లగ్నంలో బుధుడైతే లేరు. కాకపోతే చిన్న అనౌన్స్మెంట్, మనకి అష్టక వర్గ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మే 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్లీజ్ 8297623623కి మీరు మెసేజ్ పెడితే మీ రిజిస్టర్ అనేది చేసుకొని స్టార్టింగ్ నుంచే క్లాసెస్ అన్ని కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ అలానే నక్షత్ర క్లాస్ ఏదైతే ఉందో అది తొందరలో ఇది అయిపోయిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అన్నమాట, అది చెప్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. వెంకటలక్ష్మి పేరి గారు. సార్ ఇది మా అబ్బాయికి ఉంది, అంటే మా అబ్బాయిది మెర్క్యూరీ వచ్చి ధనస్సులో ఉంది, ధనస్సు లగ్నం ఉంది. కాకపోతే అంటే హైట్ బాగుంటాడు, కొంత ఏంటంటే కమ్యూనికేషన్ ఉంటుంది కానీ తనకు ఆలోచనలు ఉన్న కొన్ని చెప్పడు, బయటికి ఎక్కువ రాడనమాట. తర్వాత కొంచెం విశ్లేషణ కార్యక్రమం ఎక్కువ ఉంటుంది. ఇవి మ్యాచ్ అయ్యాయి కొంచెం అందులో అక్కడ అనమాట. అది ఓకే అమ్మా రైట్. కేవీఆర్ శివకుమార్ గారు. నమస్తే సార్, నా వైఫ్ కి అన్ని సూట్ అయినాయి సార్. లగ్నంలో బుధుడు ఉన్నాడు, బాగున్నాయి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే యంగ్ గా కనిపిస్తారు సార్. ఏంటి సార్? కొద్దిగా వయసు తక్కువగా కనిపిస్తారు. ఓకే, అంటే సాధారణంగా బుధుడు అంటే మనం కారకత్వంలో చిన్నపిల్లల కింద తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఎంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్లలాగా కనబడుతూ ఉంటారు. అది ఆనందో బ్రహ్మ గారు. మూన్ తో అసోసియేట్ అయి ఉన్నారు సార్. విత్ ఇన్ 3.220 minutes లోపలే ఉన్నారు. మూను మెర్క్యూరీ ఇద్దరు కలిసి ఉన్నారు. సో 2 కారకత్వాలు మీరు తీసుకోవచ్చు. అదే 2 కారకత్వాలు ఉండడం వల్ల కొద్దిగా డిఫరెన్స్ అంతే, మీరు చెప్పిన కొద్దిగా డిఫరెన్స్. ఓకే రైట్. ఓకే సార్. శ్రీదేవి గారు. సార్ నాది కుంభలగ్నం, లగ్నంలోని బుధుడు శుక్రుడు ఉన్నారు సార్. మాక్సిమం అన్ని మ్యాచ్ అయ్యాయి, హైట్ 5'1" ఉంది. ఓకే, కాకపోతే ఎక్కువగా మాట్లాడను సార్, కంటిన్యూస్ గా మాట్లాడను. ఒక డిస్కషన్ టాపిక్ వచ్చిందంటే మాత్రం మాట్లాడతాను, కానీ కంటిన్యూస్ వాగడం అనేది అంత ఇంట్రెస్ట్ ఉండదు సార్. ఓకే, అంటే అక్కడ వీనస్ ఉన్నారు కాబట్టి మేబీ చూద్దాం. వీనస్ ఫలితాలు కూడా మిక్స్ అయితే అప్పుడు అది ఎందుకు మీరు రెగ్యులర్ గా మాట్లాడలేదు అన్నది అప్పుడు చూద్దాం. కానీ ఒక డిస్కషన్ టాపిక్ వచ్చిందంటే మాత్రం మీరు చెప్పినట్టు అంతా మాట్లాడతాను సార్. కానీ సింగిల్ గా మెర్క్యూరీ ఉంటే కనుక అసలు వాళ్ళకి డిస్కషన్ రావాల్సిన అవసరం లేదు, వాళ్ళే డిస్కషన్ చేస్తారు, అది వాళ్ళే స్టార్ట్ చేస్తారు. అవునవును సార్. అది హరిప్రియ గారు. గురువు గారు, నేను హరిప్రియ వాళ్ళ తమ్ముడు అండి. చెప్పండి. ఇది లగ్నంలో కుజుడు ఉన్నాడండి, బుధుడు ఉన్నారండి. ఓకే, మేష లగ్నం అయిందండి. ఓకే, కారకత్వాలు అంటే బుధుని కారకత్వాలు మీరు చెప్పిన దాంట్లో కొద్ది కమ్యూనికేషన్ అయితే ల్యాక్ అవుతుంది. మేబీ కుజుని వల్ల అనుకోవచ్చా అండి ఇట్లా, లేకపోతే
అంతే సార్, అంతే సార్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయన కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు అని చెప్పి. అవునవును. సో అక్కడ ఈయన డామినేట్ చేస్తారు, మెర్క్యూరీని ఆయన డామినేట్ చేస్తున్నారు. అవునండి. రైట్. వెంకటలక్ష్మి గారు. సార్ నా దగ్గర ఇద్దరు ఉన్నారు సార్. ఒకటేమో మా అన్నయ్య, ఒకటేమో మా మనవడు. అయితే మా మనవడికి ఇంకో 2 గ్రహాలు కూడా ఉన్నాయి దాంట్లో. కాకపోతే వాడు ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువ. అబ్జర్వేషన్ మాత్రం బాగా ఎక్కువ. అన్ని అబ్జర్వేషన్ మాత్రం బాగా ఎక్కువ, తక్కువ మాట్లాడతాడు. అబ్జర్వేషన్ మాత్రం బాగా చేస్తాడు. అబద్ధాలు కూడా ఆడతాడు సార్, అబద్ధాలు కూడా ఆడతాడు పక్కాగా. కాకపోతే మా అన్నయ్య తొందరగా ఎవరితోటి కలవడు. అలా సేమ్ అదే క్వాలిటీ మా అన్నయ్య దగ్గర కూడా ఉంది. తొందరగా ఎవరితో ఏం మాట్లాడు, కానీ మంచి నాలెడ్జ్ ఉంది, గ్రాస్పింగ్ పవర్ అది బాగుంది. ఇది మ్యాచ్ అయింది సార్, ఎందుకంటే నాలెడ్జ్ బాగా ఉంది. అది మాత్రం బాగా పొట్టిగా ఉంటారు. అది కాదు, అది కూడా పక్కా సార్, పొట్టి 5'3" ఉంటారు. ఓకే అమ్మా, రైట్. తర్వాత అబద్ధాలు మాట్లాడడానికి అసలు ఇష్టపడండి సార్. మంచిదే, అందుకే తగ్గించుకోమని చెప్పాను. పూర్తిగా మానేమనలేదు, తగ్గించుకోమని. లేదు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎవరు మాట్లాడినా నచ్చదు సార్. సందర్భాన్ని బట్టి అశ్వత్థామాతః కుంజరః అలా కూడా రాదు సార్ నాకు. అయితే ఓకే, రైట్, ఇంక ఇబ్బంది లేదు. సో మీరు థర్డ్ రెమెడీ పాటించక్కర్లేదు, ఫస్ట్ 2 చేసుకుంటే సరిపోదు. అవును సార్. సో తర్వాత మొదటి ఇంట్లో కనుక గురు భగవానుడు ఉంటే, సాధారణంగా లగ్నంలో గురుడు ఉంటే చాలా మంచిది. ఎందుకంటే 5th ని 9th ని రెండింటిని కూడా ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి లగ్నంతో పాటు మంచి ఫలితాలే ఉంటాయి అన్ని కూడా. ఆశావాదము, ఉదారత, సానుకూలమైన మనస్తత్వం కలిగి ఉండడము, ఎక్కువ తాత్వికంగా ఆలోచించడము, సో ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ అన్ని ఉంటాయో లైఫ్ అంతా కూడా వాళ్ళకి అదృష్టంగాను మంచి లక్షణాలతోని వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. సార్ తాత్వికంగా అంటే ఎట్లా సార్? తాత్వికంగా అంటే దైవ చింతన, దైవ భక్తి, మాట్లాడే దాంట్లో ఎప్పుడు ఏదో ఒక భగవంతుడి పేరు వెనక ముందో కలిపి మాట్లాడుతూ ఉండడం, ఏది మాట్లాడినా సరే భగవంతుడికి అర్పిస్తున్నట్టుగానే మాట్లాడడం, అదేవిధంగా ఇటువంటి జాతకుడిని సమాజం కూడా గౌరవిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు పొందుతాడు. వీళ్ళకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎవరితో మాట్లాడినా మాటల్లో వాళ్ళ మీద విజయాన్ని సాధిస్తారు. అంటే ఇతనితో గొడవ పడడానికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇతని నెమ్మది, ఇతని సాత్విక భాష ఇవన్నీ చూసి, ఇతను మాట్లాడే తీరు చూసి కొడదామని వచ్చిన వాడు కూడా దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఇది ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు మరియు తత్వవేత్తలు, వీళ్ళకి ఈ కాంబినేషన్ చాలా మంచిది. మంచి భావజాలం ఉంటుంది. ఎదుటివారి అధికారాన్ని ఉపయోగించుకొని ఇతను అధికారంలోకి వస్తాడు. ఒకవేళ బృహస్పతి కనుక ఇక్కడ ఎగ్జాల్టేషన్ లో ఉంటే కొంచెం జాతకుడికి అహంకారం వస్తుంది. అంటే ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నప్పుడు 10 మంది వచ్చి కాళ్ళకి దండాలు పెట్టి ఇలా చిన్న భజన ఇది స్టార్ట్ చేయగానే వెంటనే వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఒక దైవాంశ సంభూతుల్లా ఫీల్ అయిపోయి అలా కొంచెం ఆ అహంకారంతో వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. ఇటువంటి జాతకులు చాలా ఆడంబరంగా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తే ఆ ఎగ్జాంపుల్ తన మీద చెప్పుకుంటాడు. అంటే ఎవరైనా ఒక చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కంట్రోల్ చేయాలనుకోండి, చిన్నప్పుడు నేను ఇలా చేసేవాడిరా, మా తాత లేకపోతే మా నాన్న లేకపోతే మా టీచర్ గారు ఇలా అనేవారు నన్ను అని ఆ ఎగ్జాంపుల్ తన మీద తానే చెప్పుకొని పిల్లవాడిని కంట్రోల్లోకి తీసుకొస్తాడు అనమాట.
వీళ్ళకున్న చిన్న మైనస్ ఏంటంటే అంతా వీళ్ళకే తెలుసు, సమస్తం నాకే తెలుసు అని నటిస్తారు. టు బి ఫ్రాంక్ వాళ్ళకి ఏం తెలియదు బాబు. ముఖస్థుతికి, ప్రశంసలకి, అత్యాశకి పొంగిపోతారు. ఎవరైనా వచ్చి మీ అంతటి వారు లేరు అన్నారు అనుకోండి, వెంటనే బాడీ అలాగా ఉబ్బుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే అనేక వాగ్దానాలు చేసి అవి నెరవేర్చకుండా ఉండిపోతారు. సార్ మీరు కొంచెం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే మా పని అయిపోతుంది సార్ అంటే, నీకు ఎందుకు నన్ను వెళ్ళరా నేను చెప్తాను అంటాడు. ఏం చెప్పడు, ఆ పని అవ్వదు. సో వీళ్ళకున్న మెయిన్ మైనస్లు ఏంటంటే అతి విశ్వాసము లేదా అతి తృప్తి. అతి విశ్వాసము, అతి తృప్తి, సరైన ప్రణాళిక లేకుండా ప్రవర్తించడం, ప్రతి దాని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు. ఇది బాగా మైనస్ అవుతుంది వీళ్ళకి. సో వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, లక్ష్మీవారం కాబట్టి విష్ణువుని ఆరాధించడము, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము, అదేవిధంగా గురువారం నాడు పసుపు బట్టలు లేదా పసుపు ఎవరికైనా దానం చేయడం. ఇంకొక మెయిన్ రెమెడీ ఏంటంటే ఎవరికైనా కృతజ్ఞత చెప్పడము, అదేవిధంగా వినయాన్ని అలవాటు చేసుకోవడము చేయాలి. ఎవరైనా ఉన్నారా లగ్నంలో గురుడు? అజయ్ సిద్ధాంతి గారు, సూపర్. అమ్మ మా సూర్య గారు కూడా వచ్చారు. రైట్, సిద్ధాంతి గారు చెప్పండి. సార్ మ్యాచ్ అయ్యండి మాక్సిమం. అతి విశ్వాసము, అతి తృప్తి అనేది కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కసారి అతి దయ వల్ల నాకు దెబ్బ కొడుతూ ఉంటుంది. ఓకే, సో మ్యాచ్ అయ్యాయి సార్ ఆల్మోస్ట్. అండ్ ఇంకొకటి, ఇతరుల పవర్ యూజ్ చేసుకుని మనం పవర్ లోకి వచ్చేది అది ఇంతవరకు అయితే కాలేదు సార్. నా పవర్ అంటే వాళ్ళని యూజ్ వాళ్ళ చేసుకొని, అంటే వాళ్ళని యూజ్ చేసుకొని వీళ్ళు పవర్, అంటే వాళ్ళ పవర్ లాగేసుకుంటారని కాదు, వాళ్ళ పవర్ యూజ్ చేసుకొని వీళ్ళు పవర్ పొందుతారనమాట. ఓకే ఓకే. నెక్స్ట్ సూర్య గారు. నమస్తే అండి. ఇది మా అబ్బాయి జాతకం. వాడికి కుంభలగ్నం, లగ్నంలో గురు కేతువు కూడా ఉన్నాడు. అది మరి అందువల్లనేమో అన్ని అంత మ్యాచ్ కాలేదు, కొన్ని మ్యాచ్ అయినాయి. 50% మ్యాచ్ అయింది సార్. ఓకే సార్, రైట్. పేరు వెంకటలక్ష్మి గారు. సార్ నాకు క్యాన్సర్ లో జూపిటర్ ఉందండి, ఎగ్జాల్టెడ్. అలా అని నాకే తెలుసు అన్నట్టుగా నాకైతే అనిపించదు. తర్వాత ముఖస్థితికి నేను చాలా భయపడతాను ఒకటి. కాకపోతే ఏంటంటే వీటి మీద నా లగ్నం మీద మార్స్ అండ్ సాటర్న్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి సార్. అందువల్ల అలా ఉందో నాకు తెలియదు. అవి అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. తర్వాత ఏంటంటే కేతు భావ చరిత్ర తీసుకుంటే కేతు జూపిటర్ తో వచ్చేస్తాడు. సో ఇందులో వెరీ ఫ్యూ కనిపించాయి అంటే నమ్మరంగా. మోస్ట్లీ మీకు సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు అంతగా ఎఫెక్ట్ అవ్వట్లేదు. అంటే పక్కన కేతు కూడా భావ చరిత్రలో వచ్చాడు కదా, అందువల్లేమో. అదేంటి నాకు ఎవరైనా ప్రశంసిస్తున్నారంటే ముందు నాకు బెంగ ఎక్కువ. ఓకే, రైట్. జ్యోతి గారు. మా అబ్బాయికి ఉంది సార్ సింహలగ్నం. ఓకే అమ్మా. లగ్నంలో రవి, గురు, బుధుడు కూడా ఉన్నాడండి. ఓ సూపర్. ఇక్కడ అతి విశ్వాసం చాలా ఎక్కువ అండి. తను ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటాడు. ఓకే, అవి రెండు కనిపిస్తున్నాయి సార్. రైట్ అమ్మా. పండరామ్ శర్మ గారు. సార్ నా జాతకంలోనే ఉంది. లగ్నంలో గురువు వృశ్చిక లగ్నము, చంద్రుడితో కలిసి శనీశ్వరుడితో చూడబడుతున్నాడు. ఇక్కడ అతి విశ్వాసం గాని, పొగడ్తలకు లొంగడం గాని ఇవి లేవు, కానీ ఆధ్యాత్మిక భావనలు ఇవైతే వచ్చాయి. 40% మాట్లాడటము, అవతల మాట్లాడటము, ఇవన్నీ సో అక్కడ నీచ చంద్రుడు, శని భగవానుడు దృష్టి ఉంది కాబట్టి ఈ ఓవర్ ఇది లేకపోవడానికి కారణం అనమాట. రైట్. అర్చన గారు.
సార్ 9:31 అయింది. సో సెషన్ అనేది క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ టు జాయిన్ ద సెషన్. మనం నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీక్ అది కంటిన్యూ చేసుకో. ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు. సార్ వీళ్ళు పొగుడతానికి లొంగిపోతారో లేదో నాకు తెలియదు కానీ పొగడాలని మాత్రం మనసులో కోరుకుంటారు సార్. ఇది నేను కోరుకుంటారా? గమనించాను. ఓకే ఓకే ఓకే. నాకు పొగిడితే బాగుండనే ఫీలింగ్ లో ఉంటారు, లేకపోతే మెచ్చుకోలేదు, అది చేయలేదు ఇది చేయలేదు అనమాట. నా సోడా ఉంటుంది సార్. ఏం చేసినా మెచ్చుకోలేదు అని ఉంటది సార్. నాకు తెలిసిన వాళ్ళది ఒకళ్ళు ఉంది, అందుకని అంటున్నాను. రైట్ రైట్ రైట్. సో గురుడు అయింది కాబట్టి తర్వాత శుక్రుడు, శని భగవానుడు, రాహువు, కేతువు, ఈ 4 వచ్చే వారం క్లాస్ లో ఒకసారి డిస్కస్ చేద్దాము. అంతవరకు సెలవు. అర్చన గారు చెప్పినట్టు మే 15 నుంచి అష్టక వర్గ స్టార్ట్ అవుతోంది. మినిమం నాలెడ్జ్ ఉండాలి. అష్టక వర్గ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. సో అష్టక వర్గ వేసేయడం వచ్చిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అష్టక వర్గ నుంచి ప్రిడిక్షన్ ఎలా చెప్పాలి, అష్టక వర్గాలు బిందువులను ఎలా గుర్తించాలి, హైయెస్ట్ బిందువుల నుంచి గోచారంలో శుభగ్రహాలు వెళ్ళినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి, అశుభగ్రహాలు వెళ్ళినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఏ భావాలలో పాయింట్లను బట్టి, సప్తమ స్థానంలో ఉన్న పాయింట్లను బట్టి మనకు వచ్చే భాగస్వామి ఎలా ఉంటారు, 12వ ఇంట్లో ఉన్న భావాలను బట్టి, 10వ ఇంట్లో ఉన్న భావాలను బట్టి మనం ఎలా సంపాదిస్తాము, ఎలా ఖర్చు పెడతాము, ఎలా దాస్తాము, అదేవిధంగా ఆయువు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ ఏం తెలిసి ఉండాలి. అష్టక వరకు వేయడం వచ్చి ఉండాలి. భిన్నాష్టక వరకు, అష్టక వరకు వేయడం వచ్చి ఉండాలి. అది కూడా చెప్పమంటే బేసిక్స్ వచ్చేయండి బెస్ట్. ఆ మినిమం అది వచ్చిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో ఇది 8 క్లాసెస్ ఉంటాయి. ప్రతి లక్షవారము, మంగళవారము మధ్యాహ్నం 3:30 నుంచి 5 వరకు, గంటన్నర మాత్రమే. వారానికి 2 క్లాసులు, 4 వారాలు, 4 రెళ్ళు 8 క్లాసులు. సర్టిఫికేట్ పార్టిసిపేషన్ కోర్స్ ఇది. కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఉంటుంది. సో అవకాశం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే జాయిన్ అవుతాము అంటే జాయిన్ చేయించండి. పోస్టర్ లోనే QR కోడ్ స్కాన్ చేసి ఆ స్క్రీన్ షాట్ కనుక 8297 నెంబర్ ఉంది కదా, అర్చన గారి నెంబర్ ఒకసారి చెప్పేస్తే 8297623623 నాకు వచ్చింది. రైట్, 8297623623 ఆ నెంబర్ కనుక మీరు షేర్ చేస్తే అష్టక వర్గ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఆల్రెడీ 22 మెంబర్స్ అయ్యారు. సో ఇంకా ఎక్కువ మంది ఉంటే క్లాస్ బాగుంటుంది కాబట్టి. రైట్, 8297623623. ఇది అయిన తర్వాత అది ఇంకా ప్లాన్ చేస్తున్నారమ్మా. అది ఇది అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. మేబీ జూన్ అనుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్ సార్ ఇది అష్టక వర్క్? లక్షవారం సార్, లక్షవారం స్టార్ట్ అవుతుంది మే 15 లక్షవారము. లాంగ్వేజ్ ఓన్లీ తెలుగు సార్, ఓన్లీ తెలుగు. రైట్ సార్ నమస్తే. ఒక్క చిన్న మాట, ఇప్పుడు మీరు చెప్పారు కదా అన్ని గ్రహాలు లగ్నంలో ఉంటే ఏ రిజల్ట్ వచ్చిందో లగ్నం లార్డ్ ఆ ప్లానెట్ అయినా సేమ్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేశాను సార్. అంతేనమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, రైట్. సో అందరికీ మరొకసారి క్లాస్ లో జాయిన్ అయినందుకు PAC ప్రాక్టికల్ అనాలిసిస్ ఆఫ్ చార్ట్ తెలుగు ద్వారా మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ శుభరాత్రి.